గంగాధర్ని కలిసి చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి గంగాధర్ ఇలా అంటూ ఉంటాడు, నేను సంతోషిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను, సంతోషికి నాకు పెళ్లి జరుగుతుందని చెప్పి అంటాడు. అది వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక గంగాధర్ ఇలా అంటూ ఉంటాడు, నువ్వు కూడా వేరొక పెళ్లి చేసుకో గంగా, నువ్వు కూడా వేరొక పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అని చెప్పి అంటాడు. అది వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు మీకు మనస్సాక్షి అనేదే ఉందా? మనస్సాక్షి ఉంటే మీరు మనసు మీద చెయ్యి వేసుకొని నిజాలు మాట్లాడండి. అసలు ఇలా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వస్తుంది? నన్ను వేరే పెళ్లి చేసుకోమంటారా? ఎలా మర్చిపోతున్నారండి మీరు బంధాల గురించి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే గంగాధర్ అయితే, తప్పదు గంగా, కొన్నింటి కోసం కొన్నింటిని వదులుకోవాలి, కొన్ని బంధాలు వదులుకుంటే కొన్ని బంధాలు కలుస్తాయి, అందుకే నువ్వు కూడా వేరే పెళ్లి చేసుకో అని చెప్పి అంటాడు. అది వినగానే గంగ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు మీరు ఇలా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదండి. అయినా సరే మీరు ఇలా మాట్లాడకూడదండి. ఎందుకండి మీరు మీ మనసును చంపుకొని మరి మీ ఇంట్లో అలా ఉంటున్నారు? ఎందుకు ఇంకా మీ నాన్ననే మీరు నమ్ముతున్నారు? ఆ నాన్న గురించి ఒక్కసారి మీరు ఆలోచిస్తే తన గురించి వదిలేయండి, అప్పుడు నేను గుర్తుకు వస్తాను. నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం ఎలా ఉండేవాళ్ళం, మన బ్రతుకు ఏంటి, మనం కలిసి ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం, ఇవన్నీ మీకు గుర్తులేవా? అలాంటిది మీ నాన్న కోసం మీరు ఎంతలా మారుతున్నారంటే నేను నమ్మలేకపోతున్నానండి. అసలు మీరు ఇదంతా చేస్తున్నారంటే నాకు చాలా కోపంగా ఉంది. అసలు మీరు మీ నాన్నగారి మాట విని ఇదంతా చేస్తున్నారు అంటూ గంగాధర్ని నిలదీస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.